పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోతే దాని స్థానంలో రాజకీయం ఎంటర్ అయితే అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. దీనికి కరీంనగర్లో చాలా కాలంగా పూర్తి కాకుండా ఉండిపోయిన రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం తిరుగులేని నిదర్శనం. గతంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఆధిపత్య పోరు వల్ల పనుల జాప్యం జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయాలు దీనికి శాపంగా మారాయి. చెత్త రాజకీయాల పాపమా అని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్లోని ప్రధానమైన సమస్యల్లో ఆర్ఓబి ఒకటి. కేంద్ర రాష్ట్రాల్లోని అధికారంలో ఉన్న ఇరు పార్టీలు ఒక కొట్టుకోవడం మినహా సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్న ఈ ఆర్ఓబి కథ ఏంటి ఒకసారి తెలుసుకుందానండి. కరీంనగర్ నుండి లక్సెట్టిపేట వెళ్లే మార్గంలో రైల్వే స్టేషన్ ఉంది. ఈ మార్గంలోనే కీలకమైన ప్రభుత్వాసుపత్రి కూడా ఉంది. ఈ ఆసుపత్రికి పొరుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. ఈ మార్గంలో ఉన్న రైల్వే గేట్ రోజుకి 15 సార్లు పడుతుంది. గేటు పడ్డ ప్రతిసారి 15 నుండి 20 నిమిషాల సేపు ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్లపై వచ్చే వారికి కూడా ఇది ఇబ్బందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని 2 ఏళ్ల క్రితమే నిర్ణయించారు. దానికోసం ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేశారు. రోడ్లైతే తవ్వారు కానీ వంతెన నిర్మాణం పనులు మాత్రం నత్తకే నడక నేర్పే వేగంతో సాగుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇటువైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఇది యాక్సిడెంట్ ప్రోన్ జోన్ గా మారిపోయింది. ఈవినింగ్ అరౌండ్ 7:30 టైంకి షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నాను. కొంచెం ముందుకెళ్ళగానే లైట్గానే వర్షం పడుతుంది, ఎక్కువ కూడా వర్షం పడట్లేదు. లొందలో నీళ్ళు ఉండేసరికి లొంద ఏర్పడలేదు. డైరెక్ట్ నేను దాని మీదకి వెళ్ళి బండి వెళ్ళేసరికి బండి జంప్ అయ్యి బైక్ నా కాలు మీద పడ్డది. మోకాల మీద పడేసరికి మోకాల్లో జాయింట్ ఎరిగిపోయింది. ఇప్పుడు దగ్గర 1 మంత్ అవుతుంది, ఇంకా నేను వాక్ చేయలేకపోతున్నాను. నేను కారు కూడా దిగబడింది. ఏం లేదు, లొందలన్నీ బాగా లొందలు ఉన్నాయి. ఇవన్నీ లెవెల్ చేసి కొంచెం చేయకపోతే రోడ్డు మీద అందరు ఇబ్బంది పడతారు. మొన్న నాకు జరిగినప్పుడు కూడా వెనకాల ఏం బస్సులు లేవు కాబట్టి ఏం కాలేదు. 2023 జూలై 13న ఈఆర్ఓబి కోసం భూమి పూజ చేశారు. సేతుబంధు పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ వంతెన కోసం 154 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో ఈఆర్ఓబి తమ చొరవతోనే వచ్చిందని బీఆర్ఎస్ నేతలు వాదిస్తే, అబ్బే ఇది కేంద్రంలోని బీజేపీయే ప్రజల సౌకర్యార్థం మంజూరు చేసిందని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. వంతెన క్రెడిట్ కోసం నాడు బీఆర్ఎస్ బీజేపీలు వాదులాడుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ స్థానంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీజేపీలు ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నాయి తప్ప వంతెన పనులు పూర్తి చేయించడంపై దృష్టి సారించడం లేదు. ఇంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసి ఓటు బ్యాంకు రాజకీయం చేసి ఇక్కడ భూసేకరణ చేయకుండా వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రీతిలో బీఆర్ఎస్ దారిలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుంది. భూసేకరణ అనేది పక్కకు పెట్టి అనవసరమైన రాజకీయం చేస్తూ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సోషల్ మీడియా వేదికగా గ్రూపులు తయారు చేసి ఏమేమో మాట్లాడుతున్నారని. వంతెన నిర్మాణం చేయాలంటే భూసేకరణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కదా అంటున్నారు బీజేపీ నేతలు. రైల్వే అధికారులు డిజైన్ సమర్పించకుండా భూసేకరణ ఎలా చేస్తామంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. టెక్నికల్ గా ఎలా ముందడుగు వేస్తారనేది రైల్వే అధికారులే చెప్పాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్గా మారిపోయింది. కేంద్రం నుంచి వెళ్ళి బండి సంజయ్ అన్న గారు 2023లో సేతుబంధన్ స్కీమ్ కింద 154 కోట్లు తీసుకొచ్చిండు. అంటే నిధులు తీసుకొచ్చిన కేంద్ర మంత్రి వారు తప్ప నిధులు తీసుకొచ్చిండు. నిధులు ఉన్నాయి, ఇక్కడ 154 కోట్ల నిధులు వచ్చినాయి. మీకు ఒక్కటే అంటున్నా, కేంద్రం నుంచి వెళ్ళి 154 కోట్ల నిధులల్లో మీకు ఎలాంటి జాప్యం అయినా మా కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది మేము పరిష్కరిస్తాం. మీరు ఒక్కటి భూసేకరణ చేయాల్సిన బాధ్యత అండర్ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ అనేది అండర్ కంట్రోల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అది ఎవరి కంట్రోల్ ఉంది? స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది. ఎవరు చేయాల్సిన బాధ్యత భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయలేక ఇక్కడున్న కాంగ్రెస్ స్థానిక నాయకులు విమర్శలు చేయడం తగదు. రాజకీయ పార్టీలు చెత్త రాజకీయాలు పక్కన పెట్టి వంతెన నిర్మాణంపైన ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టాలని కరీంనగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మేమంతా ఫ్యామిలీ పిల్లలతో పోతా అంటే నడుము నొప్పి లేస్తుంది. హాస్పిటల్ రేపు మాపు చేయనట్టు మేము ఉన్నాము. ఇలా రాజకీయాలు లేవండి, మాకు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. ఒకసారి అందరిని కూర్చోబెట్టుర్రి, బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను, టీడీపీ వాళ్ళను, టీఆర్ఎస్ వాళ్ళను కూర్చోబెట్టి మేము మాట్లాడతాం, స్థానికులుగా మాట్లాడతాం.
రాజకీయాలు ఏందానికి ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటే అది ఇది అంటారు, నాకు అర్థం కాదు. అసలు ప్లాట్ఫారం మాకు దొరకలేదు. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బొచ్చడు దుమ్ము, ఒక దుమ్ము అంటే ఒక 10 క్వింటాల దుమ్ము పోయింది కావచ్చు ఇప్పటి వరకు. ఇళ్ళల్లో కూడా దుమ్మే, రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. కేవలం 9 పిల్లర్ల నిర్మాణం మాత్రమే జరిగింది. మిగతా పిల్లర్ల నిర్మాణం, వాటిపై స్లాబ్స్ తదితర అంశాలపై క్లారిటీ లేదన్నట్లు 2 పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో ఎంతో అవసరమైన ఈ వంతెన నిర్మాణం ముందుకు సాగకుండా ఆగిపోయింది. పార్టీల మధ్య రాజకీయాలు ప్రజలకు శాపంగా మారాయి. ఒక విజయం సాధిస్తే అది తమదంటే తమదని గొప్పకు పోయే నాయకులు, పార్టీలు ఒక సమస్య అపరిష్కృతంగా మిగిలితే మాత్రం ఖచ్చితంగా అది ఇతర పార్టీలపైన నెట్టేయడం ఒక ఆనవాయితీగా అలవాటుగా మార్చుకున్నారు. దీంతో కరీంనగర్లో ఆర్ఓబి సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. ఇప్పటికైనా ఈ ఆర్ఓబి సమస్యను తీర్చి ఇక్కడ రోడ్ను క్లియర్ చేయాలని చెప్పేసి డిమాండు ఇక్కడ స్థానికుల నుంచి వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.